హాయ్ ఫ్రెండ్స్, సంక్రాంతికి అయితే ఇలా తెలంగాణలో సకినాలు చేయడం అనేది కంపల్సరీ అన్నమాట. అసలు సంక్రాంతి అంటేనే సకినాలు తెలంగాణలో. సో చాలా ఫేమస్ అయినటువంటి సకినాలను అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఈరోజు చేశాము. సో చాలా అంటే చాలా బాగా వచ్చింది. నేనే వేస్తున్నాను సకినాలు. చూడండి, నాకు సకినాలు చేయడం చాలా బాగా వచ్చనమాట. సో ఇవన్నీ నేనే వేశాను. ఎంత బాగున్నాయి కదా. సో ఇలా సకినాలు ఎంతమందికి ఇష్టం, మరి ఎవరెవరైతే ఈ పండగకి సకినాలు చేశారు వాళ్ళందరూ కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సకినాలు పోసిన తర్వాత చక్కగా ఆరుతాయన్నమాట. ఆరినాక ఇలా సరాతంతో కానీ లేదంటే సన్నటి ప్లేట్తో కానీ ఇలా సకినాలను అయితే తీసి మంచిగా డ్రై అయిన తర్వాతనే వీటిని అయితే ఫ్రై చేస్తారనమాట. సో ఇలా ఫ్రై చేసినటువంటి సకినాలు చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తాయి. నువ్వులు వేస్తారు కాబట్టి మంచి టేస్ట్ ఉంటుంది. సో మీరు కూడా ఇలాగే సకినాలు చేస్తారా? మా అమ్మ అయితే చూడండి పొయ్యి పెట్టిందనమాట. పొయ్యి మీద సకినాలు కాలిస్తేనే మంచిగా కాలుతాయి అన్నమాట. సో అందుకోసమే గ్యాస్ మీద అయితే వండరు ఊర్లో, చక్కగా ఇలా పొయ్యి మీదనే పిండి వంటలు అయితే చేస్తారనమాట. సో సకినాలు అయితే మా ఇంట్లో రెడీ అయిపోయాయి. నెక్స్ట్ గారెలు, మురుకులు అవి చేసుకుంటాము. మీరు ఏమేమి చేశారో కామెంట్స్ పెట్టండి.